పెంచాలా ఫ్యూచర్ లో ఇక మీద పెంచాల్సిన ఏం లేదండి. డాన్స్ అయితే ఇంకా గ్రేస్ఫుల్ మూమెంట్స్ ఇద్దరు. బ్రో గాల్లోనే ఉంటాయి బ్రో, అన్ని గాల్లో ఉండవు, అన్ని గాల్లో ఉంటాయి. అసలు ఎన్టీఆర్ అయితే వేలాడతాడు అట్లా. ఎన్టీఆర్ నెగిటివ్ రోలా? ఎన్టీఆర్ నెగిటివ్ రోల్. ఎన్టీఆర్ ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్పేస్తే మళ్ళీ ఎన్టీఆర్ ట్విస్ట్ రివీల్ చేద్దాం చెప్పాడు కదా బ్రో. సో వద్దు బ్రో, ట్విస్ట్ కి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ బట్టలు ఇంకా టీడీపీ నడుస్తారు. వార్ 3 ఉందా? వార్ కి పెద్ద యూనివర్స్ బ్రో. పాప హరిచర్చి గొంతుపోయింది బ్రో. హిట్ బ్రో, హిట్. కూలీ ఎలా ఉన్నట్టు బ్రో, బాగుందా? అది బాగాలేదంటే బ్రో. వైఆర్ఎఫ్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అవే ఉంటాయి. స్టోరీలు అవేమి కాదండి. యాక్షన్ అసలు ఆ లాస్ట్ లో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అసలు రివ్యూలు ఏవి, అసలు రివ్యూలు వినొద్దు. మన బాధ్యత ఏంటి? హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ ఉండాలి. ఏంటి హిందీ కంటే ₹1 మంది ఎక్కువ ఉండాలి. అసలు మీరు కూలీ అయినా మిస్ అవ్వండి, వాట్ మిస్ అవ్వండి. ఖచ్చితంగా చూడాల్సిందే. నేను జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను భయ్యా. సినిమా అయితే నాకు అయితే అదిరిపోయింది. ఇంట్రడక్షన్ చాలా బాగుందన్న మూవీ అయితే, చాలా బాగుంది. కాలర్ ఎగరేసుకుంటున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్. చాలా బాగుంది. డాన్స్ పరంగా డిసప్పాయింట్మెంట్ ఏం లేదన్న, మూవీ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎవ్రీథింగ్ బాగుంది. హృతిక్ ఎన్టీఆర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. మిగిలిన సైడ్ యాక్టర్స్ కానివ్వండి, బీజిఎం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ బాగుందన్న. ఎమోషన్ డెఫినెట్లీ క్యారీ అయింది. ఇద్దరి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇన్ఫార్మ్ డెఫినెట్లీ బాగా క్యారీ అయింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో చేసేంత కథ ఏముంది? సినిమాలో కథనే ఎన్టీఆర్ చూస్ చేసుకుందన్న. ఎన్టీఆర్ కథను చూస్ చేసుకోవడానికి లేదు, ఎన్టీఆర్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. సో అయాన్ ముఖర్జీ చూస్ చేసుకున్నాడు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్ హీరో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరు అన్న. మెయిన్ హీరో అయాన్ ముఖర్జీ, డైరెక్టర్ హ్యాండిల్ చేసేంత బాగా తీసినందుకు మెయిన్ హీరో అతను. నెక్స్ట్ వీళ్ళిద్దరు. విఎఫ్ఎక్స్ బాగాలేమంటున్నారు? లేదన్న, అట్లా ఏం లేదు, చాలా బాగుంది విఎఫ్ఎక్స్. వేరే మూవీస్ తో కంపేర్ చేయడం అని కాదు, ఇప్పుడు ఈవెన్ కూలీతో కంపేర్ చేయడం అని కూడా కాదు. ఆయన 50 years ఇండస్ట్రీ, 25 years ఇండస్ట్రీ. సో ఎవరి మార్క్ వాళ్ళే. ఏం చెప్తారు చెప్పమంటే? వార్ 2 1 word అయితే లైక్ బెస్ట్ అన్న. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరు కోల్పోరు, డిసప్పాయింట్ అయ్యి ఎవరు వెళ్ళరు, సాటిస్ఫైడ్ గా వెళ్తారు. వార్ 2 బాగుందన్న. ఎంట్రీ ఎలా అనిపించింది ఎన్టీఆర్? క్లాస్ ఉంది. యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి అన్న. చాలా హై అండ్ యాక్షన్ అన్నమాట. ఏదో బ్లడ్ బాత్ అలాంటివి కాదు. యాక్షన్ అనేది కంప్లీట్ ప్యూర్ యాక్షన్, హై అండ్ ప్యూర్ యాక్షన్ లాగా ఉంది. అంటే ఎన్టీఆర్ అంటే మాస్ కదా, మాస్ ఉందా సినిమాలో? మూవీ మొత్తం మాస్, యాక్షన్ మూవీ కదా, కంప్లీట్ మాస్. యాక్షన్ అంటే నిర కొట్టేస్తారు, ఇంకా మాస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ ఫ్రెండ్షిప్ అయితే ఉంది మూవీలో. చాలా బాగుంది. ఫైట్స్ కానీ డాన్స్ ఒకటే సాంగ్. ఫైట్ కొత్త రోల్ లో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అసలు? సారీ, కొత్త రోల్ కదా, ఎన్టీఆర్ ఎప్పుడు చేయలేదు కదా, మీకు ఎలా అనిపించింది అసలు? చాలా బాగుంది నిజంగా. ఆయన యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. రోల్, మూవీ, మన పక్కన ఉన్న కాస్ట్ ఏ మారారు అంతే, ఇంకేం చేయలేదు. కూలీకి దీనికి డిఫరెన్స్? కూలీ చూడలేదు కాబట్టి చెప్పలేను, చూసి అయితే పక్కా చెప్తాను. ఓకే, మీరు 5 కి ఎంత ఇస్తారు రేటింగ్ ఈ సినిమాకి? 5 కి 5 ఇస్తాను. 5 కి 5. సార్ కాలర్ ఎగరేరా? లేకపోతే చెప్పండి, ఎలా ఉంది వార్ 2 మూవీ? ఎలా ఉంది? ఎన్టీఆర్ గారు అయితే ఇచ్చి పడేశారు. అండ్ స్టోరీ గానీ, డైరెక్టర్ గానీ అందరూ అయితే బాగా చేశారు. అంటే ఓవరాల్ గా మూవీ 10 on 10 అయితే నేను అది చెప్పానండి. నాకు యాజ్ ఏ టాలీవుడ్ యాక్టర్ గా నేను ఎన్టీఆర్ గారిని ఇష్టపడతాను. అండ్ చిన్నప్పటి నుంచి రితిక్ రోషన్ మూవీస్ చూసాను కాబట్టి ఆయన ఇష్టం. నేను ఇక్కడ స్టోరీని బిలీవ్ చేస్తాను, హీరోస్ అయ్యింది కాదు. సో స్టోరీ అయితే బాగా అవన్నీ నేను చెప్పలేను. ఆ రికార్డ్ బ్రేక్ చేసింది, ఈ రికార్డ్ బ్రేక్ చేసి అంటే ఇప్పుడైతే అందరూ వెళ్ళి చూసి పక్కా అయితే నచ్చే ఫిలిం అయితే ఇది. చాలా మంది ఫ్లాప్ అని ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్ కి ఏం చెప్తారు? నేనైతే ఏ మూవీ రివ్యూ చూసి వెళ్ళానండి. నేను వెళ్ళి నా ఓన్ రివ్యూ నేనే చూసుకుంటాను. నేను ఏ మూవీ అయితే రివ్యూ చూసి అయితే వెళ్ళాను. లైక్ నా ఎక్స్పీరియన్స్, నాకు ఆ జోనర్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది నా ఎక్స్పీరియన్స్ నేనే ఫేస్ చేసుకుంటాను. లైక్ నాకు అన్ని పాజిటివ్స్ కనిపించాయండి, నెగిటివ్స్ అయితే ఏం లేదు. సో అంతే. ఇది హాలీవుడ్ సినిమాలా, సారీ బాలీవుడ్ సినిమాలా ఉందా, తెలుగు సినిమాలా ఉందా? లేదు, టాలీవుడ్ లానే ఉంది. లైక్ సీక్వెన్సెస్ చూసుకున్న వాళ్ళకైతే కనెక్ట్ అవుతారు. నాకు బాలీవుడ్ టాలీవుడ్ అయితే ఏమి డిఫరెన్స్ లేదు. 5
5 out of 5. ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగింది. వార్ 2 ఏంటంటే ట్రైలర్ చూసి లేదంటే ఎన్టీఆర్ గారి స్పీచ్ చూసో లేదా నాగవంశీ గారు కాల్ రైగర్ చెప్పారని నేను సినిమాకి రాలేదన్నా జస్ట్ ఎన్టీఆర్ గారి కోసమే వచ్చాను సినిమాకి. బట్ ఎన్టీఆర్ గారిని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా చెప్పాలంటే రుతిక్ రోషన్ కన్నా సినిమాలో ఎన్టీఆర్ ని మాత్రం చాలా బాగా చూపించారు. ఆ షార్ట్స్ కానీ ఎలివేషన్స్ కానీ లేదంటే ఎంట్రీ సీన్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్. ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్ లోనూ మనకు గూస్ బంప్స్ తెలిపిస్తాయి అనమాట. ఇంకా చెప్పాలంటే బీజిఎం, ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఆసం అన్నమాట చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా పరంగా చెప్పాలంటే ఒక రొటీన్ స్టోరీని రొటీన్ స్క్రీన్ ప్లే తో ఓవర్ కొట్టుకునే తీసుకెళ్లారు అంతే. అంటే ఏంటంటే ఒక మనం ఎన్టీఆర్ గారు చాలా టెస్టులు ఉంటాయి ఇందులో. నాకైతే ఎన్టీఆర్ గారి డామినేషన్ అనిపించింది. ఎందుకంటే రుతిక్ రోషన్ వచ్చినప్పుడు నార్మల్ బీజిఎం ఉంటుంది, కానీ ఎన్టీఆర్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఒక న్యూస్ బీజిఎం, అది గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంటే డాకు మహారాజు ఉన్న బీజిఎం హై వస్తుంది అన్నమాట ఇందులో. అంత హైగా చూపించారు ఎన్టీఆర్ వచ్చినప్పుడు. సాంగ్ అయితే మాత్రం ఇద్దరే సూపర్ అనమాట. సాంగ్ అయితే ఇద్దరు డాన్స్ ఎరగదీశారని చెప్పాలి. రుతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కే సమానం చూడక్కలేదు. ఆ డాన్స్ అయితే ఇద్దరు ఎరగదీశారు. ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ఎరగదీశారు. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో అది కొంచెం స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఖచ్చితంగా అది యావరేజ్ అయితే నిజంగా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అంటే బోర్ కొట్టలేదు సినిమా. చూసినంత సేపు అక్కడక్కడ ఫైట్స్ తోనో లేదంటే యాక్షన్ సీక్వెన్స్ కొంచెం ఐ మూమెంట్ ఇచ్చారు నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, మొత్తం సినిమాతో కూడా ఒక మీటర్ లోనే వెళ్ళిపోతుంటది. మధ్యలో 2-3 టిస్టులు పడుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా ఏంటంటే కథలోనో లేదంటే ఒక స్క్రీన్ ప్లే మనం మెరుపులో పరుపులో చూపించలేం, కానీ ఒక పక్క కమర్షియల్ ఒక రొటీన్ మూవీ అనుకోవచ్చు. కాకపోతే బోరు కొట్టకుండా ఎన్టీఆర్ అని బాగా చూపించారు కాబట్టి తెలుగులో అయినా బాలీవుడ్ లో అయినా సరే కలెక్షన్ అయితే బాగా వస్తాయి. ఏదైనా 1000 కోట్లు వెళ్తుందో లేదని పక్కన మాట్లాడుకుంటే బీజిఎం ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ సినిమా పరంగా చూసుకుంటే ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. గురు వారు వన్ సైడ్, ఎన్టీఆర్ అన్న ఉంటే వారు వన్ సైడ్ గురు వేరే లెవెల్ ఉంది గురు సినిమా. నేను చూసింది వార్ 2 మూవీ వేరే లెవెల్, ఎక్సలెంట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు రితిక్ రోషన్ గారు ఫైట్లు, ఆ పర్సనాలిటీ, ఆ కళ్ళు, అబ్బా ఏం చూపించారు అబ్బా. అసలు ఎన్టీఆర్ గారు గాని రితిక్ రోషన్ గాని ఇద్దరిని సేమ్ ఈక్వల్ చూపించారు. ఎక్కడ కూడా బోర్ లేదు. చూసేంత వరకు చాలా ఎంజాయ్మెంట్. ఆ ఫైట్లు చూస్తుంటే అబ్బా ట్విస్టులు, అసలు నిజంగా చెప్తున్నా డాన్స్, ఇద్దరు డాన్స్ వేరే లెవెల్, ఎక్సలెంట్. అసలు చాలా చాలా బాగుంది. అసలు ఓ చెప్తున్నా గురు, ఈ సినిమా చూసే వాళ్ళు అందరు చెప్తున్నాను 100 ఖచ్చితంగా 10,000 కోట్లు పక్కా వస్తాయి గురు. 10,000 కోట్లు రాలేదనుకో నేను మళ్ళా రివ్యూకి వస్తా కదా, ఆ రివ్యూకి వచ్చినప్పుడు చెప్తా 10 కోట్లు రాలే అని చెప్పేసి. ఓకేనా చెప్తున్నా, ఇప్పుడు పక్కా చెప్తున్నా సినిమా మాత్రం అందరూ చూడొచ్చు. వాటు కూలీ సినిమా కూడా బాగుందని టాక్ వస్తుంది. నాకు ఇందాక కూడా కూలీ సినిమా గురించి అడిగాను, నేను చూడలేదు. కూలీ సినిమాలో మన ఎవరు అమెరికాను ఉపేంద్ర, ఎవరు మన నాగార్జున గారు విలన్. వార్ 2 సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత నా మనసులో నా గుండెలో నలుగుపోతుంది. ఎందుకంటే కైరా అడ్వాన్ ఎక్కడుంది, కైరా గురించే నేను వెతుకుతున్నా. కైరా దొరకట్లేదే. ఆ హీరోని ఏంది భయ్యా, ఆ లుక్స్ ఏంది భయ్యా, నిజంగా చెప్తున్నా భయ్యా. హీరోని గురించి అన్నా సినిమా చూడొచ్చు భయ్యా. ఆ 300 హీరోని కోసం అన్నా పెట్టొచ్చు భయ్యా. 300 కాదు భయ్యా, 3000 పెట్టినా తక్కువనే భయ్యా. సినిమా సూపర్ భయ్యా, నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంటది భయ్యా సినిమాలో. ఎన్టీఆర్ అన్న గురించి సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ డామినేట్ చేసిందా, రితిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిందా అన్నది తర్వాత విషయం భయ్యా. బట్ ఎన్టీఆర్ అన్న అందరినీ డామినేట్ చేసిండు భయ్యా. ఎన్టీఆర్ అన్న 1 man షో భయ్యా. ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టాలి భయ్యా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఈ విధంగా చూపించడం అనేది ఏ డైరెక్టర్ తో సాధ్యం కానిది ఈ డైరెక్టర్ తో సాధ్యమైందని నేను అనుకుంటున్నా భయ్యా. నిజంగా చెప్తున్నా భయ్యా, ఎన్టీఆర్ అన్నని ఒక్కొక్క లుక్స్ లో చూస్తా ఉంటే ఆ పాత సినిమాల్లో చూసినప్పటి మనము ఆ పాత సినిమాల్లో చూస్తాం కదా ఎన్టీఆర్ అన్నని, అలా అనిపిస్తా ఉంటది భయ్యా. ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క రోల్.